దక్షిణాదికి సంబంధించిన డిస్కషన్లో వీళ్ళందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ మాట దక్షిణాదిపై డిస్క్రిమినేషన్ ముందన్నారు ఆయన ఇప్పుడు ఒక అడుగు అటు వేసుకున్నారు. కానీ స్టాలిన్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు బహుభాషా విధానం ఉండాలి, మళ్ళా పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో అర్థమవుతలేదు. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఒకటే స్టాండ్ కావటమే, స్టాండ్ నిలబడి ఉండడమే ఆయన ఒకటే ఒక స్టాండ్. ఆయన 2014లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2019లో వామపక్షాలు చెగువేరా ఇవన్నీ మాట్లాడారు. 2024లో మళ్ళీ తనే చొరవ తీసుకొని అటువైపు వెళ్ళారు. సరే రాజకీయ పార్టీలు పొత్తులు మారుతూ ఉంటాయి అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఒక్కసారిగా వోల్ట్ ఆఫ్ ఫేస్ తలకిందులు అయిపోయారు. పెద్ద పిల్లి మొగ్గ వేశారు చెగువేరా దగ్గర నుంచి వీర సావర్కర్ దగ్గరికి. నిన్న గనక మీరు పిఠాపురంలో ఆయన జయకేతనం అనే వ్యవస్థాపక దినోత్సవ సభను గమనిస్తే మొత్తం విపరీతమైన డిఫెన్స్. నేను చెగువేరా నుంచి మారిపోయానంటున్నారు. ఒకటి నేను మార్చుకోకూడదు అనేది ఒకటి. రెండవది చెగువేరా నేను ఇష్టపడింది ఏదో కమ్యూనిజం కోసమో సోషలిజం కోసమో కాదు అని. దేనికోసం? అసలు ఏదో కాశీకి వెళ్ళింది ఈశ్వరుడి కోసం కాదు, గంగానదికి వెళ్ళింది నీళ్ల కోసం కాదు అన్నట్టుగా చెగువేరాను, కమ్యూనిజం లేని చెగువేరా, విప్లవకారుడు కానీ చెగువేరా అని మనం అసలు ఊహించగలుగుతామా? ఎలా చెప్తున్నారు అంటే చెప్తున్నారు చెగువేరా, మదర్ తెరేసా, ఒక పెద్ద జాబితా చెప్పి ఒక్కొక్కరిలో నుంచి నేను ఒకటి తీసుకున్నాను. ఏం తీసుకున్నా చెగువేరా నిలువెత్తు విప్లవమే కదా. ఆయన తన దేశాన్ని మాత్రమే ముందు తన దేశం కానీ ఇంకో దేశంలో వచ్చి దాన్ని విముక్తి చేసి అక్కడి నుంచి ఇంకో దేశంలోకి వెళ్ళి పోరాడుతూ అక్కడ అమరుడైనటువంటి చెగువేరా విశ్వ విప్లవకారుడైన ఆయన లక్షణమే ఒక భగత్ సింగ్ అయినా ఒక చెగువేరా అయినా మనకు తలుచుకుంటేనే విప్లవ భావం వస్తుంది. నేను విప్లవం కోసం కాదు కమ్యూనిజం కోసం కాదు చెగువేరా అంటే అప్పుడు కూడా మీరు పొరపడ్డారా? ప్రజలను తప్పుదోవ పట్టించారా? మీరు చెగువేరా బొమ్మ పెట్టుకున్నారు కాబట్టి మీరు అభ్యుదయ భావాల కోసం పెట్టుకున్నారని చాలామంది అనుకున్నారు, విప్లవ భావాల కోసం అని. కాదు అని ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ పొంతన లేని విషయాలు. తర్వాత ఇన్ని చెప్పి సిద్ధాంత నిబద్ధత ముఖ్యం, ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి నేను నిలబడ్డాను అంటున్నారు. చెగువేరాగే సిద్ధాంతం కోసం కాదని మీరు చెప్పుకుంటూ అంటే వైరుధ్యాల పుట్టగా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలతో ఆయన మాట్లాడారు. నిన్న జోజిత వయసికిందర్ అనే ఇప్పుడు 21 సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడవచ్చు. ఆ విజయోద్వేగం ఆయనలో చాలా తీవ్రంగా ఉంది. ఇంకా దానికి మనం మార్జిన్ ఇవ్వచ్చు. గెలిచారు, మొదటిసారి గెలిచారు, 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు. నేను చూసే 100% స్ట్రైక్ రేట్ ఇంతవరకు దేశంలో ఎవరికీ లేదని పదే అంటుంటే నిజమేంతనే పెద్ద జాబితా ఉందండి. కావాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి 100% ఎలక్షన్ స్ట్రైక్ రేట్ ఇన్ ఇండియా అని కొట్టమనండి. గుజరాత్లో మొన్న కూడా తమిళనాడులో స్టాలిన్ కూటమి, డిఎంకే కూటమి మొత్తం స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఏ తమిళనాడు అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారో అక్కడ కూడా మొన్న ఎన్నికల్లో 31 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉదాహరణకు సిపిఐ లాంటి పార్టీకి 21కి 19 వచ్చాయి, ఎన్టీఆర్కు చాలా వచ్చాయి. పార్లమెంట్ సీట్లు చాలా రాష్ట్రాల్లో గెలుచుకున్నారు. గుజరాత్లో బీజేపీ మొత్తం స్థానాలు 100% స్ట్రైక్ రేట్. కాబట్టి ఇప్పుడు తను నిలబడ్డాను, నా పార్టీని నిలబెట్టుకున్నాను, ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారని సంతోషిస్తే వేరే విషయం. కానీ తను చెప్పింది ప్రతిదీ వేదవాక్యం అని, తను చాలా అపూర్వమైన ఎత్తుగడల వల్లే చేశానని అనుకుంటే మటుకు అది సందేహం. చాలామందికి సందేహం ఉంది పవన్ కళ్యాణ్కు. నిన్న ఆయన మాట్లాడింది మొత్తం సమర్థన, అది తాడు బొంగరం లేని సమర్థన. దానికి అదే ఒక విధమైన సమర్థన. ఏ విషయమైనా తీసుకోండి, మీరు అన్నది చాలా ముఖ్యమైన విషయం. దక్షిణాది నాకు బాగా గుర్తుంది. పిఠాపురం అంటే కాకినాడకి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఒక విధంగా మహాకవిగా పేరు పొందిన సోమసుందర్ అక్కడే ఉండేవాళ్ళు. ఒకసారి ఆయనకి సత్కారం కూడా చేశాం. అవంశ సోమసుందర్. అలాగే పిఠాపురం, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం కూడా ఈ సనాతన ధర్మం కోసం. ఆ రోజు కూడా పీఠికాపురము మత విషయాలన్నీ వారాహి మీద వెళ్ళినప్పుడే మాట్లాడారు. ఆ పిఠాపురం కాకినాడకు అంత దగ్గరగా ఉంది కదా. అదే కాకినాడలో పవన్ కళ్యాణ్ 2019కి ముందు ప్రత్యేక హోదా విషయం మాట్లాడాడండి. అవును, వెంకయ్యాజీ ఆప్ ఎదర్సే సురో అని హిందీలో మాట్లాడారు. హిందీని కావాలని ఎగతాళిగా వాడారు.
ఢిల్లీలో వాళ్ళకి హిందీలో చెప్తే తప్ప అర్థం కాదని చెప్పడం కోసం మాట్లాడాడు. మళ్ళీ ఆ తర్వాత మంగళగిరిలో సభ పెట్టినప్పుడు కూడా అరుణ్ జైట్లీ జీ అని మళ్ళీ హిందీలో మాట్లాడారు. హిందీని గద్దరన్న నిన్న కూడా చెప్తున్నారు కదా, గద్దరన్నతో కలిసి ఒక సదరన్ ఫోరం లాంటిది పెట్టాలి అని కూడా వీళ్ళు చాలా తీవ్రంగా ఆలోచన చేశారు. తర్వాత హిందీ గో బ్యాక్ అని అప్పుడు తమిళనాడులో ఏదో వస్తే దాన్ని ఈయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసినట్టుగా ఈరోజు ఉదయం వైరల్ అవుతుంది. మళ్ళీ ఏమైనా వివరణ ఇస్తారో మనం చూడాలి. కాబట్టి ఆయన నా భాష గొప్పది కదా, ఇది గొప్పది కదా, ఎందుకు ఉత్తరాదిదే మా మీద ఎందుకు రుద్దుతారు, ఈ స్థాయిలో చాలా మాట్లాడాడు ఆయన పోయినసారి. అప్పుడు ఎక్స్ట్రీమే. ఇప్పుడేమో మొత్తం పక్కన పెట్టేసి అన్ని భాషలు గొప్పవే, ఇంకోటి ఎవరు కాదన్నారు? అన్ని భాషలు గొప్పవి కాదు ఎవరైనా అన్నారా? ఒక భాష గొప్పది అన్నారా? హిందీ మీద ద్వేషం ఎందుకు? ఎవరు ద్వేషించారు? హిందీని ద్వేషించారు, సంస్కృతాన్ని ద్వేషించారు. ఎవరు ద్వేషించారు? నా ప్రశ్న, ఎవరు ద్వేషించారు? లౌకిక తత్వం అంటే హిందువులకైనా ముస్లింలకు వద్దా? అక్కడ తలకాయ నరిగితే, అక్కడ అంతర్వేది తగలబెడితే ఎవరు ఖండించలేదు. పదే అంటున్నారు కదా, ఈ సవాళ్ళు ఎవరికి విసురుతున్నారని. 15 నిమిషాలు సమయం ఇస్తే అంతా అయిపోతుంది అని అసలు అక్బరుద్దీన్ అన్నప్పుడు అందరూ ఖండించారు కదా. ఖండించారనే వాస్తవాన్ని మీరు ఎందుకు మరుగుపరుస్తారు? రెండవది, అంతర్వేది రథం ఉంది, అది సిబిఐకి కదా అప్పగించారు. మన ప్రభుత్వమే కదా ఢిల్లీలో ఉంది. మరి ఇప్పటికీ 5 ఏళ్ళు జగన్ ఓడిపోయి కొత్త ఎందుకు చేయడం లేదు? కాబట్టి మీరు చేయలేదు, మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడను లేదు, ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. భిన్న మతాలు, భిన్న భాషలు ఇవన్నీ ఉన్నటువంటి దేశంలో ఇలా మాట్లాడడం ఎలాంటి విద్వేషానికి దారితీస్తుంది, ఎలాంటి అసహనానికి దారితీస్తుంది అన్న సంయమనం కూడా ఇందులో లోపిస్తుంది. నిన్న అది పరాకాష్ఠకు చేరింది. మరాఠాలో మాట్లాడారు, అన్ని భాషల్లో, అంటే అన్ని సర్వ భాషలు అందరూ నేర్చుకోలేరు కదా. సినిమా యాక్టర్ల కంటే స్క్రిప్టులు రాసిచ్చేవాళ్ళు, డైలాగులు రాసిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ ఖుషీ సినిమా గురించి చెప్పాడు. ఖుషీ గురించే గద్దర్ తనకు ఫోన్ చేసాడని, ఏ హై మేరా బాయ్, ఏ మేరా జిందగీ ఏదో పాట దాంట్లో, అది నచ్చిందండి. నిజమే, చారు మజుందార్ను తలుచుకుంటాడు దాంట్లో. సిద్ధార్థ రాయ్, బెంగాల్. ఎందుకు తీసుకున్నారు? అవన్నీ లెఫ్ట్ ఇమేజ్ కోసం చేయాల్సినవన్నీ చేశారు మీరు. అప్పుడు నారాజు కారాకురా అన్నయ్య, నసీరు అన్నయ్య, మన రోజులు మనకుంటాయి అన్నయ్య అని ఈ పాట నేను గుజరాత్లో మారణ హోమం చూసి తట్టుకోలేక మాస్టర్జీతో రాయించాను అని చెప్పారు. మంచిది, అందరూ ఆ పాట చాలా బాగుంటుంది. హైదరాబాద్ ఎలా ఏర్పడింది ఇవన్నీ. కానీ వెంటనే గోధ్రాకి వెళ్ళిపోయి గోధ్రా రైలుపేటలో తగలబెడితే ఖండించలేదు. ఎవరు ఖండించలేదు సార్? నా ప్రశ్న ఒకటే, ఎవరు ఖండించలేదు? మీరు ఖండించలేదని నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా. ఏది అంటే, కడప జిల్లా బద్వేలులో కాశీనాయన ఆశ్రమం అని ఒకటి ఉంటుంది. అది వెనకబడిన తరగతులు ప్రత్యేకించి అక్కడికి వెళ్తాయి. రజకుల కోసం ఒకటి, వీళ్ళు సత్రాలు. అక్కడ అన్నదానం ఉదయం 10 నుంచి రాత్రి వరకు 8 వరకు అన్నదానం చేస్తారు. ఒక 500 ఆవులతో గోశాల కూడా ఉంది అక్కడ. ఇది ఎప్పుడో చాలా పాతకాలం నుంచి. దాన్ని మొన్న ధ్వంసం చేశారు. అటవీ భూములను ఆక్రమించింది అని దాన్ని ధ్వంసం చేశారు. ఈయన పర్యావరణ మంత్రి కదా. అక్కడ సనాతన ధర్మం ఉంది, ఆవులు ఉన్నాయి, ఆశ్రమం ఉంది, ధ్వంసం చేయబడింది. లోకేష్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, వారసుడు లోకేష్ దీని మీద క్షమాపణలు చెప్పాడు. క్షమాపణలు చెప్పి నా సొంత నిధులతో నేను దాన్ని కట్టించి పెడతానని సభలో హామీ ఇచ్చాడు. శాఖ ఏమో పవన్ కళ్యాణ్ది. అంతకుముందు తిరుపతిలో లడ్డు అది వస్తే, లేదా తొక్కిసలాట జరిగితే మీ శాఖ కాకపోయినా అక్కడికి వెళ్ళి క్షమాపణలు చెప్పారు. హోంశాఖ సరిగ్గా చేస్తుందో లేదో అని కొన్నిసార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మీ శాఖలో మీరు చెప్పే సనాతన ధర్మానికి సంబంధించిన సమస్త లక్షణాలు కలిగిన చోట జరిగితే, నిన్న మొన్న మాట్లాడాము అందరం, అక్కడ ధర్నాలు చేశారు, ఒక మాట ఏం మాట్లాడలేదే. కాబట్టి ఇక్కడ సనాతన ధర్మం అన్నది బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఒక మత వ్యూహంలో భాగంగా మీరు దానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే మీకు ఓట్లు వస్తాయనే కాదు, మీకు ఒక స్టార్డమ్ ఉంది కాబట్టి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో. నిన్న అది పరాకాష్ఠకు చేరిందని, నిన్న పిఠాపురం అన్నది పరాకాష్ఠ.